హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేమైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నేనైతే వ్రతంలా కాకుండా అమ్మవారి విగ్రహం పెట్టుకొని అలా ఏం చేసుకోనండి. ఎప్పట్లాగానే పూజ చేసుకొని అమ్మవారికి ప్రసాదాలు 3 రకాలు కానీ 5 రకాలు కానీ చేసుకొని నైవేద్యంగా సమర్పించి 5గురికి అయితే వాయనం ఇస్తాను. ఇప్పటి వరకైతే వ్రతంలాగా మా వాళ్ళు ఎవరు చేసుకోలేదు, అందుకని నేను కూడా ఇలానే చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజైతే ఉదయమే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఇల్లంతా శుభ్రం చేసుకొని కడపకైతే పసుపు రాసి ఇంటి ముందైతే ముగ్గు పెట్టేసుకున్నాను. నేనైతే ఎంత తొందరగా లేచినా గానీ మా పాప లేస్తే అయితే నాకు అస్సలు పనవదు. అందుకని అయితే రోజు కూడా తొందరగానే లేస్తాను. ఈరోజు ఇంకా కొంచెం తొందరగా లేచి పని అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఆమె లేస్తే అయితే ఖచ్చితంగా ఎత్తుకోమని సతాయిస్తుంది. ఇంకా ఇక తప్పదు కదా అని పని అయితే చేసేసుకోకుండా ముందే ఆమెనైతే ఎత్తుకొని ఇంకా ఆమెను ఊరుకుంచేసి ఆమెకు కొంచెం ఏదైనా తినిపించేసి తర్వాత ఏదైనా పని చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే ఆమె లేవలేదు. లేవక ముందే అయితే కొంచెం తొందరగా వీలైనంత వరకు అయితే తొందరగా చేసుకుందామని అయితే చేసుకుంటున్నాను. ఇంకా పాలైతే కాచి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే శనగల్ని నైట్ నానబెట్టుకున్నాను. ఈ శనగల్ని కుక్కర్లో వేసి ఈ శనగల్ని అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇవి ఉడికేంత లోపు వడలకైతే నైటే నానబెట్టుకున్నాను. మినపప్పు కొన్ని బియ్యం వేసి నానబెట్టుకున్నాను. అవి మిక్సీ పడదామని చెప్పేసి మిక్సీ జార్లో వేసి అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి స్మూత్గా మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే పులిహోర కోసం అయితే చింతపండును నానబెట్టుకుంటున్నాను. చూడండి, చింతపండును అయితే శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టేస్తాను. ఇంక ఇవి చేసే అంతలోపే మా పాప అయితే లేచింది. లేచిన తర్వాత పాపకి బ్రష్ చేయించి స్నానం అయితే చేయించేసాను. స్నానం చేయించిన తర్వాత ఆమెకైతే పాలు తాగిపించి వాళ్ళకి టిఫిన్ కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్ కట్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి వెల్లుల్లి కారం రైస్ అయితే చేస్తున్నాను. నేను ఈ వెల్లుల్లి కారం రైస్ మా ఆయన కోసం అయితే చేసి ఇచ్చాను. పిల్లలకైతే ఓట్స్ ను రాగి వేసి జావ అయితే చేసి తినిపించి వాళ్ళని ఆడుకోమని నేనైతే మళ్ళీ కిచెన్లోకి ప్రసాదాలు చేయడానికి అయితే వచ్చినాను. ఇప్పుడు ఇంకా పులిహోర కోసం అయితే బియ్యం చెరిగి బియ్యాన్ని కడిగి నీళ్లు పోసాను. నేను 4 కప్స్ పెట్టాను. 4 కప్స్కి 4 గ్లాస్ వాటర్ పోసాను. అందులోనే కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. అది అయ్యేంతలోపు నేనైతే సేమియా చేద్దామని అయితే బౌల్ పెట్టుకొని నెయ్యి వేసి అది వేడయ్యాక బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే నెయ్యిలో సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అందులోనే కాచిన పాలను పోసాను. అవి ఉడికేటప్పుడు అందులోనే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ వేసి అంతే క్వాంటిటీలో తీసుకొని అందులో వేసుకోవాలి. షుగర్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి వేసి కలిపి తర్వాత మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందే పాలను కాచి పక్కన పెట్టుకున్నాను, అందుకే అయితే తొందరగా అయింది. ఇంకా పులిహోర కోసం అయితే రెడీ చేద్దాము. అయితే ముందుగానే మనమైతే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నానబెట్టుకున్న దాన్ని నానిపోయింది. దీనికైతే చింతపండునంతా గుజ్జునంతా చిక్కటి గుజ్జులాగా తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపి మనం ముందుగా చింతపండు పులుసు తీసుకున్నాం కదా దాన్ని అయితే పోసి అందులోనే కొంచెం బెల్లం వేసి మరగబెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసు అంత నూనె అంతా పైనకు తేలేంత వరకు ఉడికించుకోవాలి. అట్లా అయితే గుజ్జులాగా వస్తుంది. అది ఉడికేంత వరకు వడలైతే తయారు చేస్తున్నాను. ఈ వడల కోసం అయితే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది కాగేంత వరకు ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ రాసి పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వడల్లాగా చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఈ వడల్ని నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వాటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా మంది వడలను అయితే ఓన్లీ మినపప్పుతోనే చేస్తారు, కానీ నేనైతే కొన్ని బియ్యం కూడా వేసి నానబెట్టేసుకుంటాను. ఇలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఈ వడలన్నీ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పులిహోర అయితే కలుపుతున్నాను. ఒక తట్టలో ఉడికించిన అన్నాన్ని చల్లార్చి తర్వాత అందులోనే చింతపండు గుజ్జు, మనం ముందుగా తయారు చేసిన పౌడర్ వేసి కలిపాక మనం పోపు పెట్టుకున్నాం కదా అది వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
నేను పులిహోర కలిపేటప్పుడు మా పిల్లలైతే పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు ఏంటి అనేది అయితే అడుగుతున్నారు. మా బాబుకైతే తెలుసు కానీ మా పాప అది బిర్యానీ అని అంటుంది. వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి. మా పిల్లలైతే అప్పుడే ఆడుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు. వీళ్ళైతే ఎప్పుడు ఏం చేస్తారో అని అయితే ఎప్పుడో ఒకరం కాచుకొని కూర్చుంటూనే ఉంటాము. ఇంకా నైవేద్యాలు చేయడం అయినాక నేనైతే బంతిపూలు గుచ్చడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ అయితే మా ఆయన మార్నింగే పూలు, ఆకులు, కొబ్బరికాయలు, పండ్లు తీసుకొచ్చారు. పూలు గుచ్చడం అయిన తర్వాత మామిడి తోరణాలు అయితే కట్టి బంతిపూలు కూడా కట్టేశాను. అవి కట్టేశాక ఇల్లంతా నీట్గా ఊడ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకుని పూజ చేసుకుంటున్నాను. పూజ కోసం అక్కడ అన్ని నైవేద్యాలన్నీ పెట్టి దీపం పెట్టి పూజ చేసుకున్నాను. మా పాప నాకు కూడా కంకణం కట్టు అని అంటే కట్టేస్తున్నాను. జేజ కట్టుకుంటుండా అమ్మా, మంచిగా చదువు రావాలి, నేను అల్లరి తగ్గించాలి అని మొక్కు జేజకు, మంచిగా మొక్కు. మా పిల్లలకి పూజ చేయడం అంటే ఇష్టం. వాళ్ళని చిన్నప్పటి నుండి నేను పూజ చేసేటప్పుడు తప్పకుండా కూర్చోబెట్టుకొని బొట్టు పెట్టడం వల్ల వాళ్ళకి పూజ చేయడం అలవాటైంది. మనం చిన్నప్పటి నుండి చెప్తేనే వాళ్ళకి అన్నీ నేర్చుకుంటారు. అందుకని నేను చిన్నప్పటి నుండి అన్నీ నేర్పిస్తున్నాను. ఇంకా తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫస్ట్ మా పాప కాళ్ళకి పసుపు రాశాను. అసలు తను ఎంత చక్కగా పెట్టించుకుంటుందంటే నేను ఎవరింటికి వాయనం తీసుకోవడానికి వెళ్ళినా కూడా మా పాప కూడా వచ్చి నాకు పెట్టమని అడిగి మరీ పెట్టించుకుని వాయనం తీసుకుంటుంది. ఇంకా మా పాప ఆశీర్వాదం తీసుకున్నాను. పిల్లలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలు కదా, అందుకని ఫస్ట్ మా పాప దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా తర్వాత మా జ్యోతికి వాయనం ఇచ్చాను. తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళందరినీ రమ్మని వాళ్ళకు కూడా వాయనం ఇచ్చాను. ప్లేట్ నీకు ఇస్తాను, నేను కొంచెం తీసుకొని ప్రసాదం నీకు ఇస్తాను, ఓకేనా? ప్లేట్ మొహం పెట్టు, నేను ఈ ప్లేట్లో తీసుకున్నాను. ఇంట్లో పెట్టింది మొత్తం తినాలని చెప్తున్నా, కానీ ఇవి తినా అవి తినా అంటే నడవది, ఓకేనా? అది అయిపోతే అది తినద్దు, ఇక చాలు అన్నది, అందులో ఉన్నది తినాలి మొత్తం. తిను, అన్ని తినాలి, ఓకేనా? అన్ని తినాలి. ఏం ఆడతారు? దాగుడు ముద్దలు ఇక్కడ కూర్చొని ఎట్లా ఆడతారు?
మేమంతా కలిసి ఒకరింటి దగ్గర ఒకరం వాయనం తీసుకున్నాము. ఇలా అందరం కలిసేది పండగలకే కదా, అందుకని ఇలా కలిసినప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగినాం. వాళ్ళతో పాటు మా మనవడు ప్రజ్ఞ, అను వచ్చారు. అను వాయనం తీసుకునేటప్పుడైతే మా పాప అయితే నేను అక్క దగ్గర కూర్చుంటాను అని కూర్చొని వాయనం తీసుకుంది. మా పాపకి ప్రజ్ఞ అక్క అంటే ఇష్టం, అందుకే ఎప్పుడు గుర్తు చేస్తుంది. ఇంకా మా పాపకి బాబుకి మా ఆడపడుచు అంటే చాలా ఇష్టం. వాళ్ళని ఎప్పుడు గుర్తు చేస్తూ డైలీ 3-4 టైమ్స్ వీడియో కాల్ అయితే చేస్తారు. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.